మీ అందరికీ నా వందనాలు. క్రీస్తు అనుగ్రహించు కృపా సమాధానములు మీకు, మీ కుటుంబాలకు అన్ని వేళలా కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధించిన మీరు ధన్యులు. మీ ఆరాధన అంగీకరించి మీరు అర్పించిన ఆరాధన వలన మహిమ పొందిన దేవుడు. ఆయన మాట్లాడుచున్నాడు. ఆశతో మాట్లాడుచున్న దేవుని మాట విందాం. ప్రభువు మాట్లాడుచున్న ప్రతి మాట వినుచున్న మీ అందరికీ బహు దీవెనకరమును బహు ప్రయోజనకరమగునుగాక. ఆత్మదేవుడు మాట్లాడుతుండగా ఆత్మ కార్యాలు మీలో జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక వ్యక్తి రాత్రిపూట యేసయ్యని కలుసుకోవడానికి వచ్చాడు. ఒక ముసలాయన, చాలా ముసలివాడు, రాత్రిపూట యేసయ్యతో మాట్లాడడానికి వచ్చాడు. ఎవ్వరికీ కనపడకుండా, ఎవ్వరి కంట్లో పడకుండా ఒంటరిగా యేసయ్యతో మాట్లాడాలని, ఒంటరిగా యేసయ్యను కలుసుకుని తన సందేహాలన్నీ తీర్చుకోవాలని యేసయ్యను చూసి ఆశ్చర్యపోయి నిలబడిపోయాడు. యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తితో ఆ దినమున యేసయ్య మాట్లాడిన ప్రతి మాట ఈరోజు నీకు దీవెనకరమగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో ఆ ముసలి వ్యక్తి, అతని పేరు నికోదేము. అతను ఒక పరిసయ్యుడు. యూదా మతములో అతను మంచి పరిసయ్యుడు. ధర్మశాస్త్రాన్ని బాగా అవలంబించే వ్యక్తి. ఆ ధర్మశాస్త్రాన్ని, మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పట్టుకుని దాన్ని అవలంబిస్తూ ఆ ధర్మశాస్త్రము క్రిందే బ్రతుకుచ్చు కొనసాగింపబడుతున్న వ్యక్తి అకస్మాత్తుగా యేసయ్య దర్శనాన్ని చూశాడు. అకస్మాత్తుగా యేసయ్య కోసం వినడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా యేసయ్య యొక్క కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు కళ్ళారా చూడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూచి ఎవ్వరికీ కనబడకుండా రాత్రిపూట యేసయ్యను వెతుక్కుంటూ వచ్చి అంటా ఉన్నాడు యేసయ్యతో, దేవుడు అతనికి తోడయ్యుంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పడం మొదలుపెట్టాడు. పైపెచ్చి అంటాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అని యేసయ్యతో పంచుకుంటున్నాడు. తన భావజాలాన్ని, తన ఒప్పుకోలని, నీవు సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము నమ్ముచున్నాను, నా మట్టుకు నేను నమ్ముచున్నాను అని అనేక సంగతులు యేసయ్యతో పంచుకుంటుంటే యేసయ్య మధ్యలో అతనిని ఆపి యేసయ్య ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి యేసయ్య ఆ ముసలి వ్యక్తి అనబడిన నికోదేముతో మాట్లాడిన మాట సర్వలోకానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఏంటయ్యా అని నీవు గనక ఆశతో చూచుచున్నట్లయితే
ఆ మాట ఈరోజు నీకు బహుదీవెనకరమగునుగాక. చదువుదాం ఆ మాట ఏంటి అన్న సంగతి. 3వ వాక్యాన్ని చదివితే అంటాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఇది చాలా అంటే చాలా ఆలోచించవలసిన సంగతి. ఈ మాట వినగానే నికోదేముకి ఒక 2 నిమిషాల నోటంటే మాటలేదు. యేసయ్య అంటా ఉన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యముని ఎట్టి పరిస్థితుల్లో చూడలేడు. ఖచ్చితంగా తల్లి గర్భాన పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరోసారి జన్మించాలి అనేది యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ప్రకటించిన మాట. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా తల్లి గర్భాన పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మరలా జన్మించాలి. ఆ రోజు ఆ మాట నికోదేమును ఒక 2 నిమిషాలు నిశ్శబ్దానికి గురి చేసింది. నికోదేముకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు నికోదేముకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ మాట వినగానే ముసలివాడైన మనుష్యుడు మరలా తిరిగి ఎలా జన్మిస్తాడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించడం సాధ్యమేనా? అసలు ఇది జరిగే పనేనా? నన్నే తీసుకో, నువ్వేమంటున్నావు? ఒకడు మరలా జన్మిస్తాడు కానీ దేవుని రాజ్యాన్ని చూడడు అంటున్నావు. నేనేమో పండు ముసలోని, నా తల్లి గర్భాన్ని చీల్చుకుని నేను ఈ భూమి మీద పడి చాలా సంవత్సరాలు అయింది. నేను ఎలా మరలా నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా నేను ఎలా పుట్టగలను? నువ్వేం చెప్తున్నావు యేసయ్య? ముసలివాడు మరలా తల్లి గర్భానికి ఎలా ఎక్కిపోగలడు? మరలా జన్మించడం ఎలా సాధ్యపడే సంగతి అని చాలా ఆశ్చర్యముతో, చాలా ఆతృతతో యేసయ్య సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య అంటాడు, జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వాక్యంలో, యేసు ఇట్లా నేను ఏమనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అదిగో దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంటాడు, నిజమే నికోదేము, ఒకడు మరలా తల్లి గర్భంలోనికి ఎక్కిపోయి మరలా పుట్టుట కాదు నేను మాట్లాడేది. ఒకడు తిరిగి జన్మించవలసింది ఎలాగయ్యా అంటే, ఆ వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఖచ్చితముగా తిరిగి జన్మించాలి. ఆలోచన చేత ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ తల్లి గర్భంలో నీవు పుట్టినదే అదే పరిపూర్ణమైన జన్మ అని నువ్వు సరిపెట్టుకోవడానికి వీలు లేదు. ఈ భూమి మీద తల్లి గర్భాన్ని చీల్చుకుని పుట్టిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి ఎదిగి పెద్దవాడై తన జీవితంలో సమస్తము ఎరిగిన వాడైన పిదప ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో 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 నీవు మరలా జన్మించవలసిన వాడవై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నీవు మరలా జన్మించవలసిన దానవై ఉన్నావు. తల్లి గర్భంలో పుట్టినది కాదు, నీవు మరలా జన్మించాలి. అది ఏ జన్మ అంటే, అది నీటి మూలముగా వచ్చు జన్మ, అది ఆత్మ మూలముగా కలుగు జన్మ. ప్రైజ్ ది లార్డ్. తల్లి గర్భములో పుట్టిన జన్మ కాదు, కానీ ఒకడు ఖచ్చితముగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. తల్లి గర్భాన పుట్టిన వాడు పరలోక రాజ్యాన్ని చూడడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా పుట్టినవాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఈ సత్యం సర్వలోకము గమనించాలి. ఈరోజు ఈ సంగతి ప్రజలందరూ గమనించాలి. నీవు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. అదే ప్రధానమైన జన్మ. ప్రైజ్ ది లార్డ్. అదే దీవెనకరమైన జన్మ. ప్రైజ్ ది లార్డ్. అదే నిన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా చేయదగిన జన్మ. ఈరోజు అడుగుతూ ఉన్నాను దేవుని సేవకుడిగా, నీవు నీటి మూలముగా జన్మించావా? నీవు ఆత్మ మూలముగా జన్మించావా? నీటి మూలముగా జన్మించడం అంటే ఏమిటండి అంటే, నేను అంటాను, నీవు నీటి మూలముగా జన్మించుట దాని అర్థం ఏంటంటే, నీలో నీటి బాప్తిస్మము అనుభవాలు నీవు కలిగి ఉండాలి. నీటి బాప్తిస్మము అనుభవాలు నీకు ఉండాలి.
నీవు నీటి ద్వారా తిరిగి జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్. దానినే నీటి బాప్తిస్మము అంటారు. నేటి కాలములో దేవుని సేవకునిగా ప్రేరేపించబడి చెప్పుచున్న మాట ఏంటంటే, నీటి బాప్తిస్మము అనగా అర్థం ఏంటో, నీటి బాప్తిస్మం అనగా అసలు నిజమైన అర్థం ఏంటో, దాని గూర్చిన అవగాహన ఏంటో విశ్వాసులు తెలుసుకోవడం చాలా అంటే చాలా అవసరం. చాలామంది బాప్తీసాలు పొందుతున్నారు, చాలామంది బాప్తీసాలు పొందడానికి సిద్ధపడుతూ ఉన్నారు. చాలామంది నాకు కూడా బాప్తిస్మం కావాలని కోరుకుంటున్నారు. మరికొంతమంది అయితే బాప్తిస్మం పొంది సంవత్సరాలు గతించి ఉన్నారు. అయితే ఒకసారి నేను అంటాను, నీటి బాప్తిస్మం అంటే ఏంటో తెలియవలసిన ఆవశ్యకత నీకు చాలా అంటే చాలా ఉన్నది. నీటి బాప్తిస్మం అంటే కేవలం నీటిలో మునిగి లేవడం మాత్రమే కాదు. నీటి బాప్తిస్మము అనగా అర్థం ఏంటంటే, నా మట్టుకు నేను చెప్పే మాట, దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడిగా నేను చెప్పదగిన మాట, నీటి బాప్తిస్మము అనగా భూస్థాపిత కార్యక్రమము అని నేను అనగలను. భూస్థాపిత కార్యక్రమము మనం ఎప్పుడు చూస్తాం? ఒక వ్యక్తి ఈ లోకంలో తన యాత్ర ముగించుకుని చనిపోయిన తర్వాత తన దేహాన్ని మన్నుకు అప్పగించుట, ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తామంటే భూస్థాపిత కార్యక్రమము అని పిలుస్తాం. అయితే నేనంటాను, నీటి బాప్తిస్మము అనగా ఏమిటయ్యా అంటే, నేనంటాను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మచేత ప్రేరేపింపబడి ఇది ఒక భూస్థాపిత కార్యక్రమం. ఏం జరుగుతుంది ఈ భూస్థాపిత కార్యక్రమంలో అంటే, నీ పాప జీవితము, నీ పాత జీవితము, నీ రాత జీవితము, ఆ క్షణము వరకు నీవు గడిపిన బ్రతుకంతా, నీవు జీవించిన జీవితమంతా నీవేం చేస్తున్నావంటే భూస్థాపితం, కప్పివేయుచున్నావు అని దాని అర్థం. నీవు దాన్ని మూసేస్తున్నావు అని దాని అర్థం. నీవు దాన్ని కప్పెట్టేస్తున్నావు అని అర్థం. నీవు ఆ జీవితాన్ని కప్పెట్టేసిన దినము నుండి నీవు ప్రభువులో బ్రతుకుచున్నావు. ఆ దినము నుండి నీవు బ్రతికే బ్రతుకు ఒక నూతన జీవితం, ఒక నవీన స్వభావం, నువ్వు ఒక నూతన సృష్టి. ఆ క్షణం వరకు నువ్వు బ్రతికిన బ్రతుకంతా నీవు కప్పి పెట్టేసినట్టు లెక్క. ఆలోచన చేద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు సంఘానికి వివరిస్తూ ఈ సంగతులు చాలా అంటే చాలా లోతుగా ఈ రీతిగా వివరించాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రిక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘముతో మాట్లాడుతూ 6వ అధ్యాయములో ఉండి ఇలా అంటాడు. ఏమనంటే, రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా. ప్రైజ్ ది లార్డ్. గమనించాల మాట. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందామన్న సంగతి మీరు గుర్తుపట్టాలి. ఆలోచన చేద్దాం ఒకసారి. బాప్తిస్మము అనగా, నీటి బాప్తిస్మం అనగా ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి నీటిలో నిలవబెట్టి ఆ వ్యక్తిని అనేకమైన ప్రశ్నలు అడిగి ఆ తరువాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆ వ్యక్తిని వెనుకకి పూర్తిగా నీటిలోనికి ముంచి తిరిగి పైకి లేపుచ్చు ఉంటాం. ఇది నీటి బాప్తిస్మం. దీని సాదృశ్యం ఏంటంటే, నీవు సంపూర్ణముగా నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మని అదుపులో ఉంచుకుని నీ పాత జీవితాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుని విశ్వాసముతో నీటిలో నీవు వెనకకి పూర్తిగా మునుగుచున్న వేళ, అదిగో వాక్యం అంటుంది, నీవు ఆయన మరణములోనికి బాప్తిసం పొందుచు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీవిలా మునుగుచు ఉన్నప్పుడు నీ పాప జీవితం చచ్చిపోతుంది, నీ పాత జీవితం చచ్చిపోతుంది. అంతకు ముందు వరకు నువ్వు బ్రతికిన జీవితము మరణములోనికి వెళ్ళిపోతా ఉంది. నీవు ఎప్పుడైతే పరిపూర్ణంగా సంపూర్ణంగా నీట ములిగావో నీ పాత రాత జీవితం అంతా కూడా మరణమైపోతుంది.
తదుపరి వెంటనే నీవిలా పైకి లేచుచున్నావే, సేవకులు నిన్ను లేపుచున్నారే, అదిగో అంటాడు. 4వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ప్రైజ్ ది లార్డ్. అదిగా అంటా ఉన్నాడు, నీవు నీటిలో ఉన్నప్పుడు సేవకులు నిన్ను పట్టుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ పేరట నిన్ను అలా వెనుకకి ముంచుచూ ఉన్నప్పుడు నీవు క్రీస్తు మరణములో భాగం పుచ్చుకుంటున్నావు. అంటే క్రీస్తు వలె నీవు కూడా అప్పటి వరకు నీవు బ్రతికిన బ్రతుకును మరణానికి అప్పగిస్తున్నావు. నీవు మరలా తిరిగి లేచినప్పుడు అదిగో అంటా ఉన్నాడు, నీవు ఆయనతో ఐక్యము గలవానవైన ఎడల ఆయన పునరుత్థానమునకు సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవాడవై ఉందువు. ప్రైజ్ ది లార్డ్. నీవు తిరిగి లేచుచూ ఉన్నప్పుడు, నీవు వెనుకకి వంగి మునుగుచున్నప్పుడు ఆయన సాదృశ్య రూపకమైన మరణాన్ని నీవెలాగ ఐక్యపరచగలుగుచూ ఉన్నావు, నీవు తిరిగి లేచుచున్నప్పుడు కూడా ఆ సాదృశ్య రూపకమైన క్రీస్తు పునరుత్థానం ఎలా చెందాడో ఆ సాదృశ్య రూపకమైన జీవితాన్ని నువ్వు కూడా పొందుకుంటున్నావు. దానినే నూతన జీవితము, నూతన నవీన స్వభావము, నీవు ఆ దినము నుండి నూతన సృష్టి అని పిలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి వెనకకి మునుగుచున్నప్పుడు మరణములో భాగం పుచ్చుకుంటూ ఉన్నాడు. ఆ దినము నుండి పాత జీవితం అంతా మరణమైపోతూ ఉంది. విశ్వాసము ద్వారా తిరిగి లేచుచూ ఉన్నప్పుడు క్రీస్తు ఎలా అయితే పునరుత్థానము చెందాడో నీవు కూడా ఆ రోజు నూతనముగా పునరుత్థానము చెందిన లెక్క. ఆ రోజు నుండి నువ్వు నూతన సృష్టి. నీ నడత మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ చూపు మారాలి, నీ మాట మారాలి, నీ దేహం యొక్క స్థితి మారాలి, నీ ప్రాణం యొక్క స్థితి మారాలి, నీ ఆత్మీయ స్థితి మారాలి. నీ ప్రాణ ఆత్మ దేహాలు ఆ దినము మొదలుకొని పునరుద్ధానములో పాలి భాగం పంచుకుంటున్న సాదృశ్య రూపకమైన నూతన జన్మ పొందిన ఆ జీవితము ఆ దినము నుండి ఒక నూతన ప్రయాణము ప్రారంభించగలగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది నీటి బాప్తిస్మం. క్రీస్తులో మరణించుట, తిరిగి క్రీస్తులో జీవించుట. ఆ రోజు నుంచి నువ్వు నూతన సృష్టి. నీ పాత జీవితాన్ని మరెన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నీ పాప జీవితాన్ని మరెన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నీ అప్పటి వరకు నువ్వు బ్రతికిన బ్రతుకును ఒప్పుకున్నావు గనుక ఇక గత జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆ రోజు నుండి నువ్వు నూతన సృష్టి. ఆ దినము నుండి నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నడవాలి అంటే నిందారహితునిగా నడవాలి. అబ్రహాముతో అంటాడు, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను, అయితే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటాడు. చదవండి ఆ మాట ఒకసారి. ఆది కాండాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 17వ అధ్యాయమును చదివినట్లయితే అంటాడు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు అదుగో నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయ ఒక్కసారి. అబ్రాముతో దేవుడు పంచుకుంటున్న మాట, అబ్రామా ఇదిగో నేను నీతో నిబంధన చేయాలని ఆశపడుతున్నాను, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాను, కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా సన్నిధిలో నడుచుచు నువ్వు ఎలా ఉండాలంటే నిందారహితుడవై ఉండు. ఈరోజు ప్రభు నీతో పలుకుతున్న మాట కూడా అది. నీటి మూలముగా జన్మించిన నీవు నీట మునిగిన దినమున ప్రభు నీ పాత జీవితాన్ని అంతటిని కూడా కొట్టివేస్తా ఉన్నాడు. నీవు తిరిగి లేచావే, ఇది పునరుత్థాన శక్తి.
ఇది పునరుత్థాన బలం. ఈ తిరిగి లేచిన దాని యందు విశ్వాసముచ్చువాడు క్రీస్తు పునరుద్ధానములో ఐక్యమగుచూ ఉన్నాడు. అంటే ఇక నుంచి నువ్వు బ్రతికేది నూతన జీవితం, నవీన జీవితం. ఇదిగో ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఇక మీదట నువ్వు ఎలా నడవాలి అంటే నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు నడవాలి, నిందారహితురాలిగా నువ్వు నడవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక నుండి నువ్వు నడిచే నడత నిందలేని నడతవ్వాలి. ఏ నడతవ్వాలి? నిందలేని నడత. నీ ప్రాణ ఆత్మ దేహముల యందు నిందలేని నడత దేవుని సన్నిధిలో నువ్వు నడవగలగాలి. ఏమండి, బాప్తీసం పొంది కూడా, నీటి మూలముగా జన్మించి కూడా, పరిశుద్ధాత్మ వరములు రుచి చూచి కూడా నింద వంటి జీవితాన్ని జీవిస్తున్నారు క్రైస్తవులు. ఇంకా అదే పాపములో, ఇంకా అదే వ్యసనాలలో, ఇంకా అదే మలినాలలో నీళ్లలో నిలబడి జీవము కలిగిన దేవుని ఎదుట, జీవము కలిగిన దేవుని సంఘము ఎదుట, సేవకుల ఎదుట వారు ఒప్పుకున్న ఒప్పుకోలు, తీసుకున్న తీర్మానాలు అన్నిటినీ కూడా కప్పెట్టేసి మరలా నింద వంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులు. అది నీకు తగునా అంటే తగదు. ఎందుకంటే ఆ రోజు నుండి నీ దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు నూతన సృష్టి. నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి, నిందారహితురాలిగా, నిందారహితుడిగా. నీ దేహము జాగ్రత్త, నీ యొక్క ప్రాణము జాగ్రత్త, నీ ఆత్మ జాగ్రత్త. అప్పటి వరకు బ్రతికిన బ్రతుకులు క్రీస్తు నీ యందు ప్రేమ చొప్పున తన రక్తముతో కడిగి నేను నూతన పరిచాడు గనుక అది నీకు ఒక మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ రోజు నుంచి మరలా పాపము జోలికి పోక, లోకము జోలికి పోక, వ్యర్థాల జోలికి పోక, అహంకారాల జోలికి పోక, లోకస్తుల వలె నడుచుకునే నడత నీలో ఉంచక దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నడవాలి అంటే నిందారహితుడిగా, నిందారహితురాలిగా. దేవుని సన్నిధిలో నడవడం అంటే చచ్చికొచ్చినప్పుడు కాదండి. నీవు బ్రతుకు దినములల్లా నీ ప్రాణ ఆత్మ దేహాలు దేవునికి అప్పగించుకుని నువ్వు నడిచిన దినమున మోషేకి తోడై ఉన్న దేవుని సన్నిధి నీకు తోడై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి నీ బ్రతుకు దినములన్నీ తోడుగా ఉన్నది అంటే నువ్వు దేవుని సన్నిధిలో నడుచుచున్నట్టు లెక్క. ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నడవాలి అంటే నిందారహితుడిగా, నిందారహితురాలిగా. మరలా పాపం నీలో అడుగు పెట్టకూడదు, మరలా లోకము నీలో చోటు చేసుకోకూడదు. నిందారహితుడిగా, నిందారహితురాలిగా. అలా బ్రతికితే నాకు కలిసి వచ్చేదేంటి అని నువ్వు అడిగితే అదిగో అబ్రాముతో అంటా ఉన్నాడు, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండము, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసేదును. ప్రైజ్ ది లార్డ్. ఇది అబ్రాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి చేస్తా. ఎప్పుడు? నా సన్నిధిలో ఇది మొదలుకొని నువ్వు నిందారహితుడిగా బ్రతికినప్పుడు, నిందారహితురాలిగా బ్రతికినప్పుడు. ఒకప్పుడు బాలేదు నీ ప్రవర్తన, ఒకప్పుడు బాలేదు నీ స్థితి, ఒకప్పుడు బాలేదు నీ ఆలోచనలు, ఒకప్పుడు బాలేదు నీ చూపులు, ఒకప్పుడు బాలేదు నీ మనస్సు, ఒకప్పుడు బాలేదు నీ స్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడ్డావు. దేవుని ఆత్మచేత నువ్వు మరలా జన్మించు. ఇక మీదట నువ్వు ఎలా బ్రతకాలంటే నిందారహితుడిగా, నిందారహితురాలిగా. ఏదైనా వింటే ఓపికతో ప్రార్థనతో దాన్ని కనిపెట్టాలి. ఏదైనా చూస్తే ఓపికతో ప్రార్థనతో కనిపెట్టాలి. లోకస్తుల వలె నువ్వు ప్రవర్తించకూడదు. నీ ప్రవర్తన లోకస్తుల ప్రవర్తన వలె హడావిడి ప్రవర్తనగా, దురుసు ప్రవర్తనగా, మూర్ఖపు స్వభావిగా నీ ప్రవర్తన ఉండకూడదు. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి అంటే నిందారహితురాలిగా, నిందారహితుడిగా. ఏదైనా ఎదురైనప్పుడు లోకస్తుల వలె నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నీకు రక్షణ లేనుడికి తేడా లేదు. అందుకే అబ్రాముతో అంటా ఉన్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైండు. బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారో మీ అందరితో ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో పంచుకొనిచున్న మాట, నీవు క్రీస్తులో మృతి పొంది క్రీస్తులో తిరిగి పునరుత్థానము చెందావు, నూతన జీవితాన్ని పొందావు. అది మొదలుకొని దేవుని సన్నిధిలో నిందలేని వాడిగా బ్రతుకు. లోకస్తుల బ్రతకబాక. మూర్ఖులు లోకస్తులు
వారు ప్రవర్తించిన తీరు, వైఖరి, ప్రవర్తన నీలో కనబడకూడదు. నీటి బాప్తీసం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉండాలో కొన్ని మాటలు చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ ఇలా మాట్లాడతాడు. చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదువుతున్నాను, గమనించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురుగాక. ఆమేన్. పౌలు చెప్పుచున్న మాట ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. రక్షణ పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది అంటా ఉన్నాడు, మీరు నీట మునిగినప్పుడు మీ పాప జీవితాన్ని సమాధి చేసేస్తా ఉన్నారు. మీరు లేచినప్పుడు ఊరకనే లావట్లేదు. 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసుతో పాటు మీరు తిరిగి లేచుచు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం నీకుండాలి. అట్టి విశ్వాసం నీలో నీవు కలిగి ఉండాలి. ఇక మీదట ఇది నా జీవితము కాదు, దేవుడు తిరిగి లేపిన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం నీకున్నట్లయితే, అదిగో పౌలు అంటా ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. ఆమేన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు వేటిని వెతకాలయ్యా అంటే పైనున్న వాటిని వెతకాలి. నీటి బాప్తిస్మములో నీవు మునిగి నీ పాత జీవితాన్ని సమాధి చేసి తిరిగి లేచుచున్నప్పుడు నీవు క్రీస్తుతో పాటు లేపబడ్డావు. ఇక మీదట నువ్వు వేటిని వెతకాలి అంటే పైనున్న వాటిని వెతకాలి. వేటిని వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. ఇంకా ముందుకెళ్తా అంటాడు, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీటి బాప్తిసం పొందుకున్న వాడి యాటిట్యూడ్, నీటి బాప్తిసం కలిగిన ప్రతి వారి యొక్క వైఖరి, నీటి బాప్తిసం పొందిన వారు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు దేవుని సన్నిధిలో నిందారహితులుగా నడుచుచు వారు ప్రవర్తించిన ప్రవర్తన ఎలా ఉండాలంటే, వారు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. నువ్వు నీటి బాప్తిసం పొందావా? నువ్వు రక్షింపబడి చాలా దినములైందా? నీవు క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి విశ్వాసము ద్వారా క్రీస్తుతో పాటు తిరిగి లేపబడ్డావా? అయితే నువ్వు పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు, పైనున్న ఆత్మీయ ఐశ్వర్యం మీద, కృప మీద, దేవుని దయ మీద, నీతి న్యాయముల మీద, ఆయన రాజ్యము మీద, ఆయన మహిమ మీద, ఆయన సింహాసనం మీద, ఆయన సన్నిధి ప్రభావ దర్శనము మీద, ఇలా పైనున్న వాటి మీద నీ దృష్టి ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉండకూడదు. భూ సంబంధమైన కోరికల మీద, భూ సంబంధమైన మాటల మీద, భూ సంబంధమైన ఇచ్చల మీద, భూ సంబంధమైన కోప తాప ఘర్షణల మీద, భూ సంబంధమైన మూర్ఖపు స్వభావాల మీద నీ మనస్సు ఉండకూడదు నాయన. నీ మనస్సు ఉండకూడదు తల్లి. నీటి బాప్తిసం పొందిన వాడికి ఈ జీవితం తగదు. నీ మనస్సు పైనున్న వాటి మీద ఉండాలి. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్ట నష్ట వ్యాధి వ్యాధ బాధల మీద పడినా పైనున్న వాటి మీద మాత్రమే నీ దృష్టి ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉండకూడదు. భూ సంబంధమైన కోప తాప ఘర్షణ మూర్ఖపు స్వభావాలు నిందారహితముగా బ్రతకవలసిన దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసి నిత్య నరకాగ్నికి లాగేస్తాయి.
అందుకే పౌలు సంఘంతో పంచుకుంటున్న మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఆ క్లారిటీ మీకుంటే, ఆ విశ్వాసం మీకుంటే, మీరు పైనున్న వాటి మీదే మనస్సు ఉంచండి. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉండకుండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా కిందకి వెళ్తే అంటాడు, చాలా విషయాలు చెప్తాను గమనించండి. 5వ వాక్యంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. హలో, నీటి బాప్తిసం పొందిన వారు ఏమేమి చంపేయాలో చెప్తున్నాడు. జారత్వము నీలో ఉండకూడదు, అపవిత్రత నీలో ఉండకూడదు, కామతురత నీలో ఉండకూడదు, దురాశలు నీలో ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, చంపివేయాలి. 8వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలి? మీరు విసర్జించి వేయాలి. మీరు ఇది నీటి బాప్తీసం పొందిన వానికి తగదు. ఈ జీవితం నీటి బాప్తీసం పొంది ఆత్మ మూలముగా జన్మించిన వానికి తగదు ఇట్టి ప్రవర్తన. దూషణ మాటలు నీ నోట ఉండకూడదు, కోపిష్ఠులు కాకూడదు, ఆగ్రహము కలిగిన వారై ఉండకూడదు, దుష్టత్వము జరిగించే వారిగా మీరు ఉండకూడదు, మీ నోట బూతులు ఉండకూడదు. ఇది నీటి బాప్తీసం పొందిన వారికి, ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వారికి తగదు ఈ జీవితం. చాలా విషయాలు చెప్తాను. ఇంకా నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఎలా ప్రవర్తించాలి? అదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో అంటాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ప్రైజ్ ది లార్డ్. అది నీటి బాప్తిస్మము పొందిన వాని వైఖరి, ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాని వైఖరి. అయ్యా మీరు ఎలా బ్రతకాలంటే, అమ్మా మీరు ఎలా బ్రతకాలంటే, నీటి బాప్తిసం పొంది ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వారందరితో ప్రభావితం ఉన్నాడు. మీరు ఎలా ఉండాలంటే, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు బ్రతకాలి. మీరు ఎలా ఉండాలంటే, మీరు జాలి గల మనస్సు కలిగి. ఏ మనస్సు ఉండాలి నీకు? కఠినమైన మనస్సు ఉండకూడదంట నీకు, దుర్మార్గమైన మనస్సు ఉండకూడదంట నీకు. నీ మనస్సు ఎలా ఉండాలంటే, జాలి గల మనస్సు నీకు ఉండాలి. దీనుల పట్ల దయ చూపగలిగిన మనస్సు నీకు ఉండాలి. మారు మనస్సు, రక్షణ లేని వారు దుర్మార్గము నీ పట్ల చూపితే వారి పట్ల జాలి చేసుకోగలిగిన మనస్సు నీకు ఉండాలి. వాళ్ళెంత దుర్మార్గం చూపితే నువ్వు అంత దుర్మార్గం చూపే మనస్సు నీకు ఉండకూడదు. నోరు మూసుకుని పక్కకు తప్పుకుని పోయే జాలి గల మనస్సు నీకు ఉండాలి. ఇంకా కిందకి వెళ్తే అంటాడు, నీలో దయాళత్వం ఉండాలి. ఏముండాలి? దయాళత్వం. తగ్గించుకుని, ఒకరు నీకు కీడు చేసిన ఒకరు తగ్గించుకుని వస్తే తిరిగి దయతో వారిని ప్రేమించగలిగిన దయాళత్వము నీలో ఉండాలి. ఇంకా కిందకి వెళ్తే అంటాడు, వినయము నువ్వు కలిగి ఉండాలి, సాత్వికము నీలో ఉండాలి, దీర్ఘశాంతము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? ఒక సమస్య వస్తే నీలో ఉండాల్సింది ఏంట్రా అంటే దీర్ఘశాంతం. రాడికల్ డెసిషన్స్ ఉండకూడదు నీలో. అంటే దాని అర్థం ఏంటంటే, గందరగోళముతో కూడిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక సమస్య వస్తే, ఒక వ్యతిరేక అనుభవం వస్తే, ఒక సంగతి నీ దగ్గరకు వస్తే దీర్ఘశాంతముతో, ఓపికతో కనిపెట్టగలిగిన మనసు నీకు ఉండాలి. కానీ గందరగోళంలో నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకుని దేవుని సన్నిధిలో నిందగలిగిన జీవితంలో పడి నరకానికి పోయే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మారు మనస్సు, పశ్చాత్తాపం కలిగి నీటి బాప్తిసం పొంది ఆత్మ మూలముగా జన్మించిన వానికి ఉండవలసిన ప్రవర్తన ఇది. చాలామంది మరిచిపోయారు. వారు ఎలా ప్రవర్తించాలో మరిచి మూర్ఖుల వలె, లోకస్తుల వలె, మేము క్రీస్తుతో పాటు మరణించి తిరిగి లేచాం, పునరుద్ధానము చెందామన్న విశ్వాసాన్ని మరచి రక్షణ లేని వారి వలె, మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నారు విశ్వాసులు, ప్రజలు, సర్వలోక క్రైస్తవులు. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నీటి బాప్తిసం పొంది ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాడవైతే నీ వైఖరి ఎలా ఉండాలంటే, నువ్వు పరిశుద్ధుడువును, ప్రియులైన వారికి తగ్గినట్లు నీ ప్రవర్తన ఉండాలి. మరి ముఖ్యంగా అంటాడు, జాలిగల మనస్సు నీలో ఉండాలి.
ఏ మనస్సు ఉండాలి? ఎగిరెగిరి పడే మనస్సు కాదు, జాలి గల మనస్సు, దయనీలో ఉండాలి, వినయమునిలో ఉండాలి, సాత్విక నీలో ఉండాలి, దీర్ఘశాంతము ధరించుకోగలగాలి. ఇంకా కిందకి వెళ్తా అంటాడు, ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రైజ్ ది లార్డ్. రక్షింపబడిన వాని వైఖరిలా ఉండాలి, పద్ధతిలా ఉండాలి. నువ్వెలా బ్రతకాలి? నువ్వెలా బ్రతకాలంటే, ఒకవేళ ఎవడైనా నీకు హాని చేస్తానని నీకు తెలిస్తే నువ్వు సహించుకుని క్షమించాలట. ఎలా క్షమించాలో తెలుసా? నువ్వు పాపములో పడి దేవుణ్ణి గాయపరిచినప్పుడు దేవుడు తగ్గించుకుని నిన్ను క్షమించాడే, అలా ప్రభు నిన్ను ఎలా క్షమించాడో నువ్వు కూడా నిన్ను హాని చేసిన వారికి, నీకు హాని చేసిన వారిని ఏం చేయగలగాల? క్షమించగలగాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మట్టుకు నా నిర్ణయం అది. నేను పగబెట్టుకోవాలంటే భూప్రపంచం మీద దుర్మార్గంగా దొమ్మిగా నా మీద పడిన వారి మీద, అనేకుల మీద పగబెట్టుకోవాలి. నేను పగకి చోటవల. ప్రభువా, నేను తిరుగుబాటు చేసినప్పుడు, నేను నీకు విరోధిగా ప్రవర్తించినప్పుడు సహితము నీ కృపచొప్పు నన్ను క్షమించి ప్రేమించావు. నువ్వు నన్ను క్షమించినలాగున నాకు కీడు చేసిన వారిని నేను క్షమించి ఆ రోజు నుంచి నా మనస్సులో నుంచి వారిని తీసేస్తున్నాను. ఓ తలుచుకుని వారి మీద నేను పగబెట్టుకోను ప్రభువా. ఓ తలుచుకుని వారి మీద నేను పగ రువ్వుకోను ఆయన. నేను తీసేస్తాను, నా మనసులో నుంచి తీసేస్తాను, పరిపూర్ణంగా క్షమించి వదిలేస్తాను. ఈ స్వభావం క్రీస్తు యేసు నందు ఉండి ప్రాణ ఆత్మదేహాలు ప్రభువుకు అప్పగించుకుని నీటి బాప్తిసం పొంది ఆత్మ మూలంగా జన్మించిన వానికి ఉండాలి. అప్పుడే లోకస్తుడికి రక్షణ పొందిన నీకు తేడా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 14వ వాక్యాన్ని చదువుదాం. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. అది సంగతి. రక్షింపబడిన వానికి ఉండవలసిన అన్ని లక్షణాల్లో మరి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నీవు ప్రేమను ధరించుకోగలగాలి. ఏం ధరించుకోగలగాలి? ప్రేమ. నీలో మరి ముఖ్యంగా ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. పరిపూర్ణమైన ప్రేమ, సగం సగం ప్రేమ కాదు, పరిపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుని తగ్గించుకుని నీ యొద్దకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు, క్షమించమని అడిగినప్పుడు ప్రేమ కలిగి నువ్వు ఆ వ్యక్తిని హత్తుకోగలగాలి. వాడిలో పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, తగ్గింపు లేకపోతే తర్వాత సంగతి. కానీ ఒక వ్యక్తి గనక ఖచ్చితంగా తగ్గించుకుని పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే నీలో ఖచ్చితంగా తిరిగి ప్రేమించగలిగిన స్వభావం ఉండాలి. ఇది రక్షింపబడిన వారికి ఉండవలసిన లక్షణం. ప్రేమ ధరించుకోవాలి. ముసలి వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. వయసైన వృద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబస్తుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పిల్లల పట్ల ప్రేమ, రక్త సంబంధుల పట్ల ప్రేమ, కీడు చేసి తప్పైంది అని తప్పొప్పుకున్న వారి పట్ల ప్రేమ, సంఘము పట్ల ప్రేమ, సేవకుని పట్ల ప్రేమ, సంఘములో ఉన్న సహవాసుల పట్ల ప్రేమ. మందిరంలో ఏదైనా పరిచర్య వస్తే ఆ పరిచర్యలో నీతో పాటు సహకరిస్తున్న వారి పట్ల ప్రేమ. మూలుకోకూడదు. చాలాసార్లు మూలుక్కుంటాం మనం. మందిరంలో ఒక 5గురు పరిచర్య చేస్తున్నారు అనుకోండి, అందులో 3 బలవంతులు, 2 బలహీనులు అనుకోండి. ఈ 3 కలిసి ఏం చేస్తారంటే ఆ 2 మీద మూలుక్కుంటారా? మీకు ఎప్పుడే ఎలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు అనుకోండి. మన మందిరం చాలా మంచి మందిరం, కానీ బయట చాలా చోట్ల నేను చూసా. ఈ 3 బలవంతులు ఏం చేస్తారంటే ఆ 2 బలహీనుల్ని పట్టుకుని ఎగతాళి చేయడం, వాళ్ళ మీద రుసరుసలు పడడం, వాళ్ళని అవమానకరంగా, మీ వల్ల దమ్మిడి ఉపయోగం లేదని చెప్పి అవమానకరంగా వాళ్ళని మాట్లాడడం. ఏ స్వభావం ఇది? ప్రేమ లేని స్వభావం. బలహీనుల పట్ల నువ్వేం చూపించాలి? దయ చూపించాలి. క్రీస్తు ప్రేమను చూపించాలి. వారి శక్తి కొలిది వారి పరిచర్య చేస్తారు. నీ శక్తి కొలిది నువ్వు పరిచర్య చేయాలి. నా సామర్థ్యం కలిగిన వాళ్ళతో నన్ను ఉంచితే, నా శక్తి కలిగిన వాళ్ళతో నన్ను ఉంచితే నేను కూడా బేబత్సన్య, అది కాదు. ఒకవేళ నీ దగ్గర బలహీనులు ఉంటే ఆ బలహీనుల మీద నువ్వు ప్రేమ కలిగి ఆ బలహీనతలతో కలిసి
నువ్వు ప్రభు దగ్గర పరిచయం చేయగలగాలి. అప్పుడు నీలో ఏముందంటే ప్రేమ ధరించుకున్న స్వభావం ఉంది నీలో. అది దేవుని సన్నిధిలోనే కాదు, ఒక వ్యాపారంలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, 10 మంది మధ్యలో కానీ, లేదా ఎక్కడైనా నువ్వు ఉన్న చోట కానీ, వృద్ధులు, వయసైన వారు, బలహీనులు, శరీర వైకల్యము కలిగిన వారు, ఎవరైనా వారి ఎడల నువ్వేం కలిగి ఉండాలంటే జాలి కలిగిన మనసు, దయ కలిగిన మనసు, ప్రేమ ధరించుకున్న మనసు నీకు ఉండాలా. మూలుక్కునే మనసు నీకు ఉండకూడదు. అది క్రీస్తు స్వభావం కాదు. అది రక్షింపబడిన వాని స్వభావం కాదు. ప్రేమ స్వభావము కాదు. ఐక్యత కలిగిన ఉండాలి, సహవాసము కలిగిన ఉండాలి, ఎదుట వారిని ప్రేమించగలిగిన, గౌరవించగలిగిన, అంతేగాని ముళ్ళు పెట్టుకునే స్వభావం, మూలుక్కునే స్వభావం, ఎగిరెగిరిపడే స్వభావం, ఇది గర్వానికి సాదృశ్యం. అంటది దేవుని వాక్యం నాశనానికి ముందే నడుస్తుందంట. దానియేలు గ్రంథంలో ఒక రాజు అనుకున్నాడంట, నాకేంటి ఇదంతా నాదే, నన్ను ఆపేవాడెవడు, నాకు అడ్డేది అనుకున్నాడంట. వాడు అలా అనుకున్నాడో లేదో మీకు తెలియదు అనుకుంటా. యావత్ భూప్రపంచంలో మొట్టమొదటిగా ఒక మనిషి జంతువులా మారిపోయి అడవిలోనికి వెళ్ళి అడవి గడ్డి మేసి బతికాడు. అడవి గడ్డి మేసి బతికాడు. అందుకే ఒక దైవజనుడు పాట రాస్తూ అంటాడు, గర్వమనచి గద్దెలు దింపి గనులను సైతం గడ్డి మేపగలిగిన దేవుడు. నాకేంట్లేని విర్రవీగితే, నాకేంట్లేని హెచ్చించుకుంటే, నాకేంట్లేని గర్విస్తే, నాకేంట్లే అనుకున్నది మొత్తం సున్నా చేసి, ఏ ప్రజల ముందైతే గర్వించావో ఆ ప్రజల ముందే సున్నా చేసి, శూన్యం చేసి నిలబెట్టగలడు దేవుడు. జాగ్రత్త. రక్షింపబడిన వాని స్వభావం, నీటి బాప్తిసం పొందిన వాని స్వభావం, ఆత్మమూలముగా తిరిగి జన్మించిన వాని స్వభావం ఇది కాదు. వాడు ప్రేమ కలిగి, ఆమె ప్రేమ కలిగి బ్రతకాలి. శరీర వైకల్యము కలిగి, అంగ వైకల్యము కలిగిన వారి పట్ల ప్రేమ కలిగి, నీకంటే వయసైన వారి మీద ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, బలహీనుడైన దయ కలిగి నీవు నీ ప్రేమ కనుపరచగలగాలి. గర్వాన్ని సురుకోవాక, అది రక్షణ పొందిన వాని యొక్క వైఖరి కాదది. ఆయన సన్నిధిలో నిందారహితునిగా బ్రతకడం అంటే ఇదే. నీకు జాలి కలిగిన మనస్సు ఉండాలి, నీకు దయ కలిగిన మనస్సు ఉండాలి, వినయము కలిగిన మనస్సు ఉండాలి, పరిశుద్ధులుగా ప్రియులైన వారికి తగిన జీవితము నీలో ఉండాలి, ప్రేమ ధరించుకున్న వాడిగా నువ్వు ఉండాలి, ఎదుటివాడు చేసిన కీడు సహించుకోగలిగిన మనస్సు నీకు ఉండాలి. ఇంకా కిందకి వెళ్తే అంటాడు, అయిపోలేదు, చాలా సంగతులు అంటాడు. 15వ వాక్యం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. ప్రైజ్ ది లార్డ్. ఎల్ల వేళలా ఏం కలిగి ఉండాలంట? క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మన హృదయాలను ఎప్పుడు ఏలుచూ ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? సమాధానం. ఏ సమాధానం? ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటే వచ్చే సమాధానం కాదు ఇది. లేదా ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య ఒకరికొకరికి బాగానే పడుతుంది అన్న వాళ్ళ మధ్య వచ్చే సమాధానం కాదు ఇది. నువ్వంటే పడని వారితో కూడా నువ్వు కలిసి ప్రయాణించవలసి వచ్చినప్పుడు, నీవంటే నచ్చని వారితో కూడా తిరిగి దేవుని సన్నిధిలో సహవాసము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నీలో ఏముండాలో తెలుసా? క్రీస్తు అనుగ్రహించిన సమాధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కక్ష నీలో ఉండకూడదు, భేదము నీలో ఉండకూడదు, దుర్మార్గము నీలో ఉండకూడదు, వంచన నీలో ఉండకూడదు. ఇది బాప్తీసం పొంది ఆత్మ మూలముగా తిరిగి జన్మించి యేసు క్రీస్తు నామమున రక్షింపబడిన వానికి తగిన జీవితం కాదు, కక్షపూరితమైన జీవితం. నీలో ఎప్పుడూ కూడా క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఏలాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎదుటి వారు చేసిన కీడు నిన్ను రవ్వకూడదు. ఎదుటివారు నీకు చేసిన కీడు నిన్ను రవ్వకూడదు. నీలో ఏముండాలంటే క్రీస్తు ఇచ్చే సమాధానం ఉండాలి. అంతా ప్రభు చూసుకుంటాడు అనే మనసు నీకు రావాలి. అంతా మేలుకే అనే మనస్సు నీకు రావాలి. ఈ మనస్సు అలనాడు అన్నల చేతిలో మోసపోయిన యోసేపుకు వచ్చింది. యోసేపు అంటా ఉన్నాడు, అన్నలారా బాధపడొద్దు, జరిగిన కీడంతా
ప్రస్తుత కాలంలో మనకి మేలు కలుగజేయుటకే జరిగింది. వదిలిపెట్టండి అన్నాడు యోసేపు. అబ్బా, ఎంత పెద్ద మనసు అండి యోసేపుది, ఎంత పెద్ద మనసు అండి యోసేపుది. యోసేపు హృదయం అంతా కూడా దేవుని సమాధానం ఏలుతూ ఉంది. అన్నలందరూ చేతులు కట్టేశారు, అన్నలందరూ గుంటలో నెట్టేశారు, అన్నలందరూ కలిసి ఐగుప్తీయులకి వర్తకులకి అమ్మేశారు, మిద్యానీయులకి అమ్మేశారు. పొతిఫర్ భార్య నా పట్ల దుర్మార్గం చేసింది, లేదా చెరసాలలో ఉన్నవాడు మోసం చేశాడు. ఇలాగా యోసేపును ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి మీద యోసేపు పగగట్లా, కీడు కట్లా, పదే పదే వాళ్ళ గుర్తు తెచ్చుకుని రువ్వుకోలా. యోసేపు మనస్సు అంతా కూడా దేంతో నింపబడింది అంటే దేవుడు అనుగ్రహించిన సమాధానంతో నింపబడింది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, అంతా మేలుకే, అంతా మేలుకే. ఇది దేవుడు అనుగ్రహించు సమాధానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది దేవుడు అనుగ్రహించు సమాధానం. వాక్యంలో ప్రభు మాట్లాడినప్పుడు వాక్యానికి లోబడే మనస్సు కూడా ప్రభు ఇస్తూ ఉంటాడు. నాకు లోబడే మనసు చాలా ఇచ్చాడు. వాక్యంలో ప్రభు నేర్పించినప్పుడు దేవా నీ సమాధానమున నేలునుగాక, ఇదే చెప్పాను నేను దేవునితో. అలా నేను కక్ష కట్టాలంటే, పగలు పెట్టుకోవాలంటే ఎంతోమంది మీద కక్షలు కట్టాలి, ఎంతోమంది మీద పగలు పట్టాలి. సేవ పక్కన పెట్టి, జీవితం పక్కన పెట్టేసి, అంతా పక్కన పెట్టేసి పగ తీర్చుకోవడమే ధ్యేయంగా నేను పెట్టుకుని బతకాలి. కానీ నేను దానికి చోటవలా, దేవా నీ సమాధానమున నేలునుగాక. జరిగే కీడంతా ఒకరోజు నా యొద్దకు రాబోయే మేలు కొరకే అని నేను నమ్మాను నా జీవితంలో. ఇది సమాధానం అంటే. సమాధానం అంటే నీకు ఏ కష్టాలు రాకపోవడం కాదు, నీకు ఏ శ్రమలు రాకపోవడం కాదు, నిన్నెవరు ఏమనకపోవడం కాదు, నీకు ఎవరితోటి వ్యతిరేకత రాకపోవడం కాదు. ఇవన్నీ నీకు వస్తాయి. వీటన్నిటి మధ్య నువ్వేం కలిగి ఉండాలయ్యా అంటే దేవుడు క్రీస్తు అనుగ్రహించి సమాధానం నువ్వు కలిగి ఉండాలి. ఇది రక్షింపబడిన వానికి తగిన జీవితం. ఇది ఎగిరెగిరి పడకూడదు, వెంపర్లాడకూడదు, అహంకారం కనపరచకూడదు, గర్వించకూడదు. ఇది రక్షణ పొందిన నీకు తగిన జీవితం కాదు. మరింకో మాట చెప్పనా, పాపము చేయుచున్న వారిని చూచి నువ్వెప్పుడు కూడా అసహించుకోకూడదు. నువ్వేదో పరిశుద్ధుడివి, వారు పాపులు, వారు తప్పు చేశారు, నేను పవిత్రుడు, నేను రోజు మందిరానికి వెళ్తాను అని నువ్వు వారిని అసహించుకోకూడదు. ఒకప్పుడు నువ్వు పాపివే, ఒకప్పుడు నువ్వు ఆ ఘోర పాపంలో బతికినోడివే, ఒకప్పుడు ఆ పాపంలోంచి నువ్వు కూడా విమోచింపబడినోడివే. పాపము చేసిన వారిని, తప్పిదం చేసిన వారిని చూసి అసహ్యపడకూడదు. వాళ్ళనేదో తప్పుడోళ్ళలాగా, వాళ్ళనేదో పాపుల్లాగా చూడకూడదు. ఒకప్పుడు వారికంటే ఘోరమైన పాపులు మనం, ఒకప్పుడు వారికంటే దుర్మార్గమైన భయంకర తప్పిదాలు చేసిన వాళ్ళు మనం చేసిన తప్పిదాలతో పోల్చుకుంటే ఎదుటోళ్ళు చేసే చాలా చిన్నవి. లోకం తీర్పు తీర్చే విధానం ఎలా ఉంటుందంటే, వీళ్ళ పాపం చేస్తూ ఎదుటోళ్ళు వేరే విధంగా పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పాపం పెద్దది, వాళ్ళు పాపులు అంటారు లోకస్తులు. నిజానికి వీళ్ళ పాపులే, కానీ వీళ్ళు వేరే విధంగా పాపం చేస్తారు. నువ్వు వేరే విధంగా పాపం చేసినంత మాత్రాన, వాళ్ళు నీకంటే పెద్ద పాపం చేసినంత మాత్రం నువ్వు పెద్ద పరిశుద్ధుడు కాదు, వాళ్ళ పాపులు కాదు. పాపం చేస్తున్న వారిని చూసి జాలిపడండి. ప్రభు రక్షణ వారికి కూడా కలగాలని ఆశపడాలి. వారిని అసహించుకోవడం కాదు. నీ చేతనైతే నువ్వు ప్రార్థించాలి, నీ చేతనైతే ప్రభు దగ్గర జ్ఞాపకం చేయాలి, నీ చేతనైతే అగ్నిలో నుంచి లాగినట్టు ఒకరిని నువ్వు లాగగలగాలి పాపంలో నుండి. అసహించుకోకూడదు. చాలామంది నా వెనకాల చూస్తున్నారంటే, మరి మీకు ఎందుకంటే పాస్టర్ గారు తప్పిదం చేసిన వాళ్ళు అంటే అంత కోపం చూపించేస్తుంటారు. నా కోపంలో న్యాయం ఉంటుంది. దేనికోసం ఎదురు చూస్తానంటే పశ్చాత్తాపపడే దినము కొరకు ఎదురు చూస్తా. తప్పిదం చేసినోడు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. తప్పిదం చేసినోడు, పాపం చేసినోడు ఏం చేయాలా? పాపము ఒప్పుకోవాలి. దేవుడు యోధాని క్షమించకపోవడానికి గల కారణమేంటో తెలుసా? యోధా తను పాపి అని తెలిసిన తర్వాత, తాను తప్పు చేశానని తెలిసిన తర్వాత నేరుగా వెళ్ళవలసిన చోటు యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యోధా యేసయ్య దగ్గరికి యోధా నేరుగా చెట్టు దగ్గరికి పోయి ఊరిపెట్టు చచ్చిపోయాడు. యోధా తప్పు చేశానని తెలుసుకుని, పాపం చేశానని తెలుసుకుని ఎక్కడికి వెళ్ళాలి? తన కోసం సిలువ మీద ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసయ్య దగ్గరికి వెళ్ళాలి.
యోధా యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకోవాలా, ఉరి పెట్టుకుని సావడానికి నిశ్చయించుకున్నాడు యోధ. అందుకు యోధ క్షమించబడలేకపోయాడు. పాపం చేసినోడిని ప్రేమించడం అంటే, తప్పు చేసినోడిని వెనకేసి రావడం అంటే దాని అర్థం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా వాళ్ళతో పాటు సై దోడమని కాదు, సై కొట్టమని కాదు. వారు తప్పు చేశారు, వారు పాపం చేశారు, వారు ఖచ్చితంగా పాప క్షమాపణ, పశ్చాత్తాపము వారిలో కలగాలి. కలిగిన దినము నువ్వు ఖచ్చితంగా క్షమించగలగాలి. కొంతమంది ఉంటారు, గర్విస్తారు, అహంకారం చూపిస్తారు, వీరిలో పశ్చాత్తాపం రాదు, తగ్గింపు రాదు, తప్పు చేశామన్న స్వభావం ఉండదు వీరికి. నిన్ను పాడు చేసేసాం, నిన్ను నాశనం చేసేసామనే స్వభావం రాదు వారికి. ఇది యోధా వంటి స్వభావం, ఇస్కరియోతు యోధా వంటి స్వభావం. అట్టి వారికి క్షమాపణ లేదు. కానీ ఒకవేళ ఏ వ్యక్తి అయినా తన తప్పిదము తెలుసుకుని, తన పాపం ఎరిగి నీ యొద్దకు వచ్చి పశ్చాత్తాపడినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? వాడు ఎంత ఘోర పాపైనా, నీకు ఎంత కీడు చేసిన వారైనా, నువ్వు రక్షింపబడిన వాడవు కనుక నీ వైఖరి ఎలా ఉండాలంటే, ప్రేమ ధరించుకున్న వాడివై, దయాళత్వము కలిగిన దానవై వారిని క్షమించగలగాలి. ఎలాగా? ప్రభువు నిన్ను క్షమించినలాగున నీవు వారిని క్షమింతువుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చు కిందకి వెళ్తే అంటాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో సంపూర్ణంగా ఏముండాలంట? దేవుని వాక్యం ఉండాలంట. అందుకే అన్నిసార్లు అంటాను, వాక్యం వినాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. కోటాలు పెట్టి గంటల గంటల వాక్యాలు ఎందుకు చెప్పిస్తానంటే, రక్షింపబడిన వానిలో నివసించవలసింది ఏంటంటే దేవుని వాక్యం. ఆ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు, దేవుడే వాక్యం అయి ఉన్నాడు. ఆ వాక్యం నీలో ఏమవ్వాలంటే నివసించాలి. కొంచెం కిందకి వెళ్తే అంటాడు, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసిననో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ప్రైజ్ ది లార్డ్. హలో, మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వు ఏం చేసినా నువ్వు ఎలా చేయాలంట? దేవుని పేరట చేయాలంట. నువ్వు రక్షింపబడింది మొదలుకొని, నీటి బాప్తిసం పొందింది మొదలుకొని, ఆత్మ వలన తిరిగి జన్మించింది మొదలుకొని, నీ యాత్ర మొదలైనప్పుడు నీవు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా నువ్వెలా చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని పేరట అన్నీ చేయాలి నువ్వు. ఆమేన్. దేవుని పేరట చెయ్యకుండా ఉండుట నీకు తగిన జీవితం కాదు. నువ్వు దేవుని పేరట అన్నీ చేయాలి. మాటలు దేవుని పేరట మాట్లాడాలి, క్రియలు దేవుని పేరట నువ్వు చేయగలగాలి. మనం ఏం చేస్తున్నాం? ఈ చేతులతో పాపాలు చేస్తున్నాం, ఈ నోటితో పాపాలు చేస్తున్నాం, ఈ హృదయంతో పాపం చేస్తున్నాం, ఈ కన్నులతో పాపం చేస్తున్నాం, ఈ దేహంతో పాపం చేస్తున్నాం, ఈ ప్రాణముతో పాపం, ఈ ఆత్మతో పాపం, ప్రాణ ఆత్మ దేహాలతో పాపం. కానీ రక్షింపబడిన వాడు బ్రతకాల్సిన బ్రతుకు ఎలాగంటే, నీ మాట చేత నీ క్రియ చేత నువ్వు చేసేవన్నీ కూడా కృతజ్ఞత కలిగిన వాడవే దేవుని పేరట నువ్వు చేయగలగాలి. ఈరోజు దేవుని పేరట చేయదగిన పనులే నువ్వు చేస్తున్నావా? యవన పిల్లలను అడుగుతూ ఉన్నా, దేవుని పేరట చెయ్యదగిన పనులే నువ్వు చేస్తున్నావా, లేదా భూ సంబంధమైన కార్యాలు చేస్తున్నావా? ఎదుట వారిని మోహించుట దేవుని పేరట చేయదగిన పని కాదే. వ్యభిచరించుట దేవుని పేరట చేయదగిన పని కాదే. ఆకర్షితులగుట దేవుని పేరట చేయదగిన పని కాదు. వ్యసనములు ఆడుట, త్రాగుపోతులుగా తిరుగుట, అహంకారులుగా బ్రతుకుట, లోకానుసారమైన ప్రవర్తన ప్రవర్తించుట దేవుని పేరట చేయదగిన పని కాదు. ఇది భూ సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన కోరికలు కలిగి బ్రతుకుట, వాటిని నెరవేర్చుకునుట, ఇది దేవుని పేరట చేయదగిన పనులు కాదు. రక్షింపబడిన వాని యొక్క ప్రవర్తన అలంకారం ఏంట్రా అంటే, ఆ దినము నుండి నీవు నీ మాటల చేతను నీ క్రియల చేతను నీవు దేవుని పేరట సమస్తము చేయగలగాలి. ప్రైజ్ లార్డ్. నీ మాటల చేత నీ క్రియల చేత నీ దేవుని పేరట చేయదగిన దినమున దేవుని పేరట జరుగుచున్న నీ పరిశుద్ధమైన క్రియలు, నీ పరిశుద్ధమైన మాటలు దేవుడు
అత్యధికమైన అభివృద్ధిలోనికి తెచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరి మాట చెప్తూ ఉన్నా, 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి. ఆమేన్. రక్షింపబడిన నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే, నీవు ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన దానవై, కృతజ్ఞత కలిగిన వాడవై మెలకువ కలిగి ఉండాలి. ఇన్ని లక్షణాలు నీలో ఉండాలి. నీవు క్రీస్తుతో తిరిగి లేపబడిన వాడవైతే, నువ్వు పొందిన బాప్తీసానికి ఒక అర్థం ఉంటే, అర్థవంతమైన బాప్తిస్మే నువ్వు పొందితే, అర్థవంతమైన నీటి బాప్తిస్మే నువ్వు పొందితే, అర్థవంతముగా విశ్వాసముతో నువ్వు క్రీస్తుతో తిరిగి లేపబడ్డావన్న విశ్వాసము నీ హృదయమును ఏలితే, నీ వైఖరి ఎలా ఉండాలంటే, నీవు పైనున్న వాటి మీద నీ దృష్టి పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద నీ దృష్టి ఉండకూడదు. నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా నీ జీవితం ఉండాలి. ఇంకా అంటాడు, జాలి కలిగిన మనస్సు, దయ కలిగిన మనస్సు, వినయము కలిగిన మనస్సు, సాత్వికం కలిగిన మనస్సు, దీర్ఘశాంతము కలిగిన మనస్సును ధరించుకోగలగాలి. ఎదుటవాడు చేసిన కీడు సహించుకోగలగాలి, క్షమించగలగాలి, ప్రేమను ధరించుకోగలగాలి, దేవుని సమాధానము నీ హృదయమును ఏలనివ్వగలగాలి, దేవుని వాక్యము నీలో నివసింపనివ్వగలగాలి. ఎల్లప్పుడూ ప్రార్థన యందు నిలకడగా మెలకువగా నీ ఉండగలగాలి. ఇది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన వాడు ప్రవర్తించవలసిన, బ్రతకవలసిన బ్రతుకు. ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావా? నీలో ఈ ప్రవర్తన ఉందా? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి బాప్తిస్మము పొంది కూడా లోకస్తుల వలె, భూ సంబంధమైన వాటి మీద మనస్సుంచు లోకస్తుల వలె నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, తక్షణమే నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించు. ఇప్పుడే మారు మనస్సు పొంది ప్రభువు దగ్గర ఒప్పుకో. ఆయన తన మహాకృప చేత నిన్ను మరలా క్షమించి నీకు ఒక నూతన జీవితం మరలా దయచేయునుగాక. ప్రభు తన కొద్ది మాటలు దీవించునుగాక. నెమ్మదిగా మోకరిద్దాం. మనతో మాట్లాడిన దేవుని సన్నిధిలో చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రభువా, రక్షింపబడిన నేను, నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన నేను, నీ రాజ్య వారసత్వాన్ని పొందిన నేను, పైనున్న వాటి మీద కాక భూ సంబంధమైన వాటి మీద నా దృష్టి పెడుతున్నానేమో, నన్ను మన్నించిన ఆయన, నన్ను క్షమించి ప్రభు అని అందరూ కూడా ప్రభు పాదాలు పట్టుకుందాం. స్తోత్రం 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 స్తోత్రాలు ఆయన. అందరూ ఎవ్వరు మౌనంగా ఉండవద్దు.